పార్వతీదేవికి సంతానోత్పత్తి, ప్రేమ, భక్తి, దయ, ధైర్యం, సంస్కృతి, సంగీతం, వాక్చాతుర్యం మరియు సృష్టికి సంబంధించిన అనేక శక్తులు ఉన్నాయి. ఆమె ఆది పరాశక్తి యొక్క రూపం మరియు సకల లోకాలకు తల్లిగా, రక్షకురాలిగా ఉంటుంది. లోక కళ్యాణం కోసం ఆమె వివిధ రూపాలలో వ్యక్తమవుతుంది. పార్వతీదేవి సృష్టికి పోషణకు మూలశక్తి. ఈ లక్షణాలకు ఆమె దేవతగా పరిగణించబడుతుంది. సంగీతం, వాక్చాతుర్యం మరియు సంస్కృతిలోని సూక్ష్మ అంశాలకు ఆమె ప్రతీక. ఆమె ఆది మాతృత్వానికి, దైవిక ధైర్యానికి నిదర్శనం. దేవి భాగవతం ఆమెను అన్ని దేవతలకు మూలమైన ఆది పరాశక్తిగా వర్ణిస్తుంది. పార్వతీదేవి లోక కళ్యాణం కోసం తన వివిధ రూపాలలో శైలపుత్రి, కాత్యాయని, గౌరీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. లోకంలో సమస్త సౌభాగ్యం స్థిరంగా ఉండాలని భక్తులు పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఈ విధంగా పార్వతీదేవి ఒక శక్తి స్వరూపిణి. అలాగే పార్వతీదేవికి గల కొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలు ఉమా, గౌరీ, అంబిక, అపర్ణ, భవాని, దాక్షాయని, కాత్యాయని, లలిత, గిరిజ. హిందూ పురాణాలలో ముఖ్యమైన దేవతలలో ఒకరైన పార్వతీదేవికి ఉమా అనే పేరు కూడా ఉంది. పార్వతీదేవిని గౌరీ అని కూడా పిలుస్తారు. ఇది ఆమె దైవిక రూపాన్ని సూచిస్తుంది. పార్వతీదేవిని అంబిక అని కూడా అంటారు. ఆమె తల్లి రూపాన్ని ఈ పేరును సూచిస్తుంది. శివుని కోసం తపస్సు చేసినప్పుడు అపారమైన కఠిన వ్రతాలను ఆచరించి ఆకులు కూడా తినని కారణంగా ఈమెకు అపర్ణ అని పేరు కూడా వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. పార్వతీదేవికి ఒక ప్రసిద్ధ పర్యాయ పదం ఆమె శక్తి స్వరూపిణి అని తెలియజేస్తుంది. దక్ష ప్రజాపతి కుమార్తె కాబట్టి పార్వతీదేవికి దాక్షాయని అనే పేరు కూడా ఉంది. మహర్షి కాత్యాయనుడి కుమార్తెగా జన్మించినందున ఆమె కాత్యాయనిగా కూడా పిలువబడుతుంది. పార్వతీదేవిని లలిత అని కూడా పిలుస్తారు. దయ, అందం మరియు తేజస్సును సూచించే పేరు. పర్వతరాజైన హిమవంతుని కుమార్తె కాబట్టి పార్వతీదేవిని గిరిజ అని కూడా అంటారు. ఈ పేర్లలో కొన్ని నవరాత్రుల సమయంలో పూజించబడే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట వంటివి పార్వతీదేవికి కొన్ని ముఖ్యమైన అవతారాలు, రూపాలు ఉన్నాయి. పార్వతీదేవికి మొదట సతీదేవిగా పుట్టిన రూపం. ఆది శక్తి యొక్క శక్తివంతమైన రూపాల్లో దుర్గాదేవి ఒకటి. రాక్షసులను సంహరించడానికి పార్వతీదేవి తీసుకున్న భయంకరమైన రూపమే కాళికాదేవి. ఆహారం మరియు సంపదకు అధిదేవత అన్నపూర్ణాదేవి.